యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకొందురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని ఈ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. బబులోను చెరలో దశాబ్దాల కాలము ఉండి ఇక దేవుడు మనల్ని చూడట్లేదు, దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనే భావనలోకి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు వాళ్ళని ధైర్యపరుస్తూ బలపరుస్తూ యెషయా భక్తుడు భరోసానిస్తూ 2700 సంవత్సరాల క్రితం రాసినటువంటి మాటలు ఇవి. యెహోవా కొరకు ఎదురు చూడండి, అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు నూతన బలాన్ని పొందుకుంటారు. రీన్యూ దైర్ స్ట్రెంగ్త్. నూతన బలం అంటే తిరిగి ఇంకా పునరుద్ధరణ, మరింత బలాన్ని మీరు పొందుకుంటారు. పక్షి రాజు ఎగిరినట్టుగా మీరు రెక్కల చాపి ఎగురుతారు, అలసిపోరు. పక్షి రాజు ఎగురుతున్నప్పుడు దానికి పైకి కొద్దిగా ఎగరటం ప్రారంభించిన తర్వాత అక్కడ ఉష్ణపు గాలులు, వేడి గాలులు వలయాల్లాగా తిరుగుతూ ఉంటాయి. అందులోకి ప్రవేశించి ఎగరటం ప్రారంభిస్తుంది. అది అయిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తుంటే మళ్ళీ అలాగ ఒక గుండ్ర వలయంగా గాలి, అక్కడ ఉష్ణపు గాలి తయారవుతూ ఉంటే మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ ఎగరటం ప్రారంభిస్తుంది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? పెద్దగా ప్రయాసం ఏమీ పడదు, ప్రారంభిస్తుంది. కానీ ఆ పక్షిరాజు ప్రారంభిస్తుంది, ఆ వేడి గాలితో అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కూడా పెద్ద ఏమి ప్రయాసపడిపోక్కలే. యేసయ్యలో ప్రారంభిస్తే, నడవటం పరిగెత్తటం ప్రారంభిస్తే దేవుడు మనల్ని పైకి ఉన్నత స్థితికి నడిపిస్తాడు. థర్మల్స్ అంటారు వాటిని, ఆ ఉష్ణపు గాలుల్ని థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇలాంటి మాటలు విని ఉంటాం కదా. అంటే ఉష్ణపు గాలుల్లో కష్టపడకుండానే పైకి ఎగిరిపోతూ ఉంటుంది. నో ఫెయింట్ అంటే ఏంటి? మూర్ఛ పడిపోయే లేకపోతే స్పృహ తప్పిపోవటం అనేది ఉండదు. చూసామా మనం ఎక్కడైనా ఒక పక్షి గాలిలో పైకి అలాగలాగలాగలాగా ఎగురుతూ పాపం స్పృహ తప్పి పడిపోయింది, మూర్ఛ పడిపోయింది, విన్నామా? లేదు, అలాగే ఎప్పుడు కూడా జరగదు. పక్షి అలాగ ఎగురుతూనే ఉంటుంది, అలసిపోయే పనే ఉండదు, పెద్ద స్ట్రెంగ్త్ ఏమి తీసుకోక్కర్లే. సమస్యలు, ఎన్నో వేదనలు నీలో ఉన్న బలాన్ని లాగేసుకుని నిన్ను నిర్వీర్యంగా చేస్తున్నప్పుడు, అలాగ నీకు అనిపిస్తున్నప్పుడు, నిరాశ నిస్పృహల్లో కుంగిపోతున్నప్పుడు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. పక్షి రాజు వలె దేవుడు నీకు సహాయము చేసి నువ్వు పెద్దగా ప్రయాసపడిపోకుండా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి నడిపిస్తూ బలపరుస్తాడు. కనుక ఈ వాక్యం ద్వారా మనం ఆదరించబడదాం.